హరే శ్రీనివాస. సంధ్యారాణి ఛానల్కు స్వాగతం. అసలు నవరాత్రుల పూజ ఎందుకు చేయాలో తెలుసుకుందాం. 10 జన్మల పాపాలను పోగొట్టే నవరాత్రుల పూజ. జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే శరన్నవరాత్రులుగా ప్రాచుర్యం పొందాయి. ఆశ్వజానికి మరో పేరు ఈశామాసం. అశ్విని నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం కాబట్టి ఇది ఆశ్వజ మాసం అయ్యింది. మనసు నిర్మలం కోసం మహర్షులు ఉపదేశించిన మార్గాలలో శక్తి ఆరాధన అతి ముఖ్యమైనది. పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరిలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే పరాశక్తి ఒక్కటే. శక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం ఆశ్వీజం. జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే శరన్నవరాత్రులుగా ప్రాచుర్యం పొందాయి. ఆశ్వజానికి మరో పేరు ఈశామాసం. అశ్విని నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం కాబట్టి ఇది ఆశ్వజ మాసం అయ్యింది. శరదృతువుల్లో ఈ మాసం వస్తుంది. వర్షాలు కొద్దిగా తగ్గుముఖం బట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకునే ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది. శరత్కాలంలోని తొలి 10 రోజులు జరుపుకునే దేవీ నవరాత్రులు అనేక రుగ్మతలను నివారించి విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శరదృతువుల్లో కాచే వెన్నెల కాంతి చల్లని చూపు, మందహాసము, ముఖపద్మము కలిగినదిగా పరాశక్తిని అభివర్ణిస్తారు. శరత్కాలంలో ఆవిర్భించడంతో పరాశక్తికి శారద అనే పేరు వచ్చింది. అందుకే అమ్మవారిని ఉపాసించే కాలాన్ని శరన్నవరాత్రుల దసరా నవరాత్రులుగా జరుపుకుంటారు. దసరా ఉత్సవాలు కూడా అంటారు. 10 జన్మల పాపాలను పోగొట్టే నవరాత్రుల్లో మొదటి 3 రాత్రులు పార్వతి, మధ్య 3 రోజులు లక్ష్మి, చివరి 3 రోజులు సరస్వతిని ఆరాధిస్తారు. ప్రకృతి నియమాలను అనుసరించి శరత్కాలం సంధికాలం. అనారోగ్యాన్ని కలిగించి ప్రాణాలను హరించే శక్తి ఈ కాలానికి ఉంటుంది. బాధలకు గురి కాకుండా జగన్మాతను వేడుకుంటూ చేసే ఉత్సవమే నవరాత్రి ఉత్సవం. హస్త నక్షత్రంతో కూడిన జ్యేష్ఠాదశమికి దశహర అనే పేరు ఉంది. 10 జన్మల పాపాలను పోగొట్టేది అని కూడా అర్థముగా ఉంది. నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే జన్మజన్మల పాపాలు, బాధలు దూరం అవుతాయని నమ్మకం. రాత్రి అంటే తిథి అని అర్థం. దీని ప్రకారం ఆశ్వజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. 9 రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి 3 రోజులు అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దేవిని అర్చిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ రోజున పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితం పొందుతారు. దశమి రోజున వేద పండితులు, బ్రాహ్మణులను సత్కరించడం ఆనవాయితీగా వస్తుంది. నవరాత్రి ఉత్సవాలలో కుమారి పూజకు చాలా ప్రత్యేకత ఉంది. 9 సంవత్సరాల లోపు బాలికను అలంకరించి దేవీ స్వరూపంగా భావించి తన్మయత్వం చెందుతూ చేసేదే కుమారి పూజ. ఇది సాధకులకు ఎంతో మేలు చేస్తుంది. 9 మంది బాలికలను కుమారి, త్రిమూర్తి, కళ్యాణి, రోహిణి, కాళి, చండిక, శాంభవి, దుర్గా, సుభద్ర అని పేర్లతో ప్రత్యేకంగా పూజిస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రులను నవదుర్గలుగా పిలుస్తారు. ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైలపుత్రి, గాయత్రి దేవి, చంద్రగంట, అన్నపూర్ణ, కూష్మాండ మహాలక్ష్మి, స్కందమాత, లలిత త్రిపుర సుందరి, కాత్యాయిని, సరస్వతీదేవి, కాళరాత్రి, దుర్గాదేవి, మహాగౌరి, మహిషాసురమర్ధిని, సిద్ధిదాత్ని, రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి కొలుస్తుంటారు. ఇది అండి నవరాత్రుల గురించి. ఎందుకు మనం నవరాత్రులు చేయాలి అంటే 10 జన్మల పాపాలను పోగొట్టుకునేందుకు. జై దుర్గామాత. రేపు మొదటి రోజు శైలపుత్రి గురించి తెలుసుకుందాము.